వాహిని మీడియా ప్రేక్షకులు నా నమస్కారం అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాను. మరి మా పూర్వీకులు పెద్దలు మాకు ఎన్నో మూలికలు చూపించారు. ఈ మూలికలు పలానా దానికి పనిచేస్తారా, ఇవి పనిచేస్తారా అని చెప్పారు. మరి ఆ మూలికలన్నీ ప్రతి ఒక్కటి మేము చూసి విని నేర్చుకున్నామండి. మరి ఈరోజు ఒక చక్కటి 2 చక్క మూలికలు మీకు తెలియజేయడం కోసం మేము ముందుకు వచ్చాము. భార్యాభర్తల కొట్లాటలు ఏదైనామి, లేకుంటే భర్త ఇంకొక ఆమె తీసుకొని పోయి ఉంటాడు, భార్యగా ఇబ్బంది పడుతుంటుంది. 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళని దాకలేక ఇబ్బంది పడుతుంటుంది, ఆయన రాడు. అటువంటి వాళ్ళకి మనం ఏదైనా వాళ్ళని మన మాట వినేటట్టు చేసుకోవాలి, మనతోనే ఉండాలి అనే వాళ్ళకి, లేకుంటే భార్య ఇంకొకరితో పోయి ఉంటుంది, భర్త నా మాట వినాలా, నా భార్య నా మాట వినాలా, నా దగ్గరే ఉండాలా అనుకునే వాళ్ళకి ఈ మూలికలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఆ మూలికలు ఏంటో చూపిస్తాను. ఆ మూలికలు వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు మన మాట వింటారు, మనం చెప్పినట్టు ఉంటారు, మనం చెప్పినట్టు చేస్తారు. ఆ మూలికలు ఏంటో చూపిస్తాను, చూడండి. ఒకటి, ఇది మరలు మాతంగి ఆకు అంటారు. ఇది ఎక్కడైనా ఉంటుంది, పల్లెటూర్లలో కానీ బంజారు భూములలో కానీ ఉంటుంది. ఇది మరలు మాతంగి చెట్టు అంటారు దీని ఆకులు ఎట్లుంటాయి. ఇది మరలు మాతంగి. ఇంకొకటి వచ్చేసి ఇది బట్టంటాకు అంటారు దీన్ని. బట్టంటాకు అంటే బట్టలకి అంటుకుంటున్నామట. ఇది బట్టంటాకు అంటారు దీన్ని. ఈ 2 మూలికలను తీసుకొచ్చుకొని నీడలు ఆరబెట్టుకొని ఆ మూలికలు 2 చూర్ణం చేసుకొని ఆ చూర్ణాన్ని వాళ్ళు తినే ఆహారంలో, మనకి ఎవరైతే మన మాట వినడం లేదో వాళ్ళకి ఆ తినే ఆహారంలో ఆ 2 మూలికల చూర్ణాన్ని 1 స్పూను కలిపి మనకి ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి పెట్టినామనుకోండి, వాళ్ళు ఒక 3 సార్లు 4 సార్లు 5 సార్లు పెట్టినామనుకోండి, వాళ్ళు మన మాట విని మనతో మంచిగా ఉండి బాగుంటారు. వాళ్ళ సంసారాలు హింసాలు అన్నీ బాగుంటాయి. ఈ మూలికలు మా పెద్దలు, మా గురువులు మాకు చూపించారు. ఇప్పుడు మీకు కూడా చూపించాను. మీరు వీలైతే చేసుకొని, లేదంటే మీరు చేసుకోలేకపోతే మాకు సంప్రదిస్తే మేము ఆ మూలికలను మీకు పంపించగలుగుతాము అని మేము తెలియజేస్తాం. దానికి తగిన అమౌంట్ ఏదైనా ఉంటే మేము తీసుకుంటాము. పేరు ధన్యవాదాలు.